అన్న కొంచెం పక్కండ్రా, అన్న కొంచెం పక్కండ్రా. ఇదే కావాలన్నా రాయి దగ్గర ఉండు. ముందుకు వెళ్ళిపోయినా ముందు అదే అవసరం సార్, అదే అవసరం మన స్టేజ్ కూడా అదే సార్. అక్కడే సార్ పంపించండి, అవును పంపించండి. ఈ మామూలు కూడా ఇలా ఎంతమంది ఉన్నారు తల్లి? ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు? 360 మంది ఉన్నారు ఈ ఊర్లో. ఈ ఊర్లో మన దగ్గర ఈ నెలలోనే ఎప్పటి నుంచి 17 మంది చనిపోయినారు. మిగతా కూర్చోండి, వాళ్ళు కూర్చోండి ప్లీజ్. మీడియా తప్ప మిగతా కూర్చోండి. ఒక నెలలోనే 17 మంది చనిపోయినారు. 1వ తారీఖు నుంచి 20 తారీఖు 17 మంది చనిపోయినారు మన ఊర్లో. ఎందుకు చనిపోయినారు? మనకు ఎంతమంది హాస్పిటలైజ్ అయినారు? మన ఊరు నుంచే 17 మంది చనిపోయినారు. ఈ నెలలోనే 40 మంది హాస్పిటల్ పాలైనారు. ఈ నెల నుంచి మన హాస్పిటల్ పోతా ఉన్నప్పుడు మన అందరికీ తెలుస్తాం, డాక్టర్లకు అందరికీ తెలుస్తాం మన ఊళ్ళో హాస్పిటల్కి మనం పోతా ఉన్నాం అన్న సంగతి. కాబట్టి డాక్టర్లు మాకు తెలియదు చెప్పేదానికి కూడా మనం పోతా ఉన్నాం. మన ఊళ్ళో నుంచి ఇంతమంది హాస్పిటల్కి పోతా ఉంటే ఇంతమంది మనుషులు కూడా అప్పుడప్పుడు చనిపోతా ఉంటే, ఒకరో ఇద్దరు చనిపోయినప్పుడు ఇంతమంది హాస్పిటల్లో పోయినప్పుడు అప్పటికైనా డాక్టర్లు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఊరికి తప్పించుకునేదాన్ని చెప్తా ఉంటాం. ఇప్పుడు మన ఊరికి ఇంత ముందు ఎవరన్నా ఇది జరగకముందు ఈ 2-3 రోజులు 3-4 రోజులు విడిచిపెట్టేసి, ఇప్పుడు ఏంటంటే ఇష్యూ పెద్దదైంది కాబట్టి మనం వస్తూ ఉన్నాం కాబట్టి డాక్టర్లు కూడా వాళ్ళు ఇది వస్తున్నారు. ఇంతకుముందు ఎవరైనా మనకు మన ఊరికి వచ్చి ఎట్లా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళకి ఏమన్నా జ్వరాలు ఉన్నాయా చెకప్లు చేయడం కానీ, ఎవరన్నా ఏమన్నా టెస్టులు చేయడం కానీ చెక్లు చేయడం కానీ ఏమన్నా చేస్తారు? ఎవరు రాలా?
ఏ అధికారి కూడా రాలేదు. మీరు ఎవరికైనా బాగాలేకపోతే మీరు 108 కానీ 108 కానీ 104 కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అంబులెన్స్ ఏమైనా 20 నిమిషాల్లో వచ్చే పరిస్థితి ఉందా? ఏమి లేదు. మీరేమన్నా కిందికి పోయి ఫోన్ చేసినా వచ్చే పరిస్థితి లేదు. కిందికి పోయి ఆ ఫోన్ కాడికి కిందికి పోయి మీరు ఏమన్నా పోయి ఫోన్ చేసినా కూడా ఫోన్ ఇక్కడ వచ్చే పరిస్థితి ఏం లేదు. ఫోన్ చేసినా వచ్చేది ఎవడు టెస్ట్ చేయడానికి రాడు. మనకు బాగా లేకపోతే ఎవడైనా కూడా మనం వాటి కిందికి పోయి ఫోన్ చేసే కార్యక్రమం చేసినా కష్టపడి ఫోన్ చేసినా ఎవడు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అందాళ్ళకు. అంతేనా? ఇప్పుడు మనం ఇవన్నీ రావడానికి మన తాగే నీళ్లు అయ్యానా? కాలువలో నీళ్ళేనా అయ్యానా? ఆ వాగులో నీళ్ళు మీరు ఇప్పుడు దాటొచ్చిన కాలువ మనం దాటి వచ్చిన అదే నీళ్ళు. ఆ నీళ్ళు మురికిగా ఉన్నాయి కదా, దాన్ని గుంత చలమ చేసి కొద్ది గొప్ప కొంచెం 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 బెటర్గా ఉంటుంది. అంత బురద లేకపోయినా కానీ వడగట్టుకొని తాగుతారు ఆ నీళ్ళే. మన బియ్యం తెచ్చుకునేదానికి ఇప్పుడు సార్ మేము గతంలోనైతే ఫస్ట్ నుంచి కూడా సామలు చోర్లు కందులు మినుములు పండించుకొని అవి సరిపడా అంత తింటాం సార్. ఆ వంటతో పాటు మేము పనస పండ్లు అండి, మామిడి పళ్ళు అండి. మామిడి పళ్ళు తిన్న తర్వాత టెంకలు దాచుకోనండి. పండగ ఇంకా అవ్వలేదు సార్, అవి తినాం ఇప్పుడే. టెంకలు పండగ చేసుకున్నాక అవి తర్వాత తింటాం సార్. అంటే అన్నకు పంట చేతికి వచ్చే వరకు ఇవి కూడా తింటామండి. ఎందుకు అన్నం బియ్యం తక్కువ ఉన్నాయా? అంటే బియ్యం పండిన పంట అక్కడ ఇంతకు ముందు అయితే గుర్తు దగ్గరికి వెళ్ళాలి సార్. 30 కేజీలు ఇస్తే ఆ మూట పెద్ద మూట కట్టుకొని తలపైన పెట్టుకొని ఆ మూట తెచ్చుకొని వచ్చేసారమండి. అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసారం సార్. ఇప్పుడైతే బొడ్డగంటలో మామూలు జీసీసీ నుంచి వస్తున్నాయి సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా తెచ్చుకోవాలండి. మళ్ళీ మూట కట్టేసి దూరం అయింది. ఎంత దూరం అయింది? ఇప్పుడు 7 కిలోమీటర్లు పోను, 7 కిలోమీటర్లు రాను, నడుచుకుంటూ రావాలి. 15 కిలోమీటర్లు మొత్తం నడుచుకుంటా మూడ పెట్టుకొని రావాల్సిన పరిస్థితి. ఆ బియ్యం కూడా సరిపోదు. ఆ బియ్యం తిన్న కాడికి తింటాము, సరిపోయిన కాడికి సరిపోతుంది, మిగిలింది సరిపోదు. కాబట్టి మనం మనం అందుబాటులో ఉన్న జీడిపే, మామిడి టెంకలు, పనస గింజలు, ఇక్కలు దాచుకొని కూడా తింటామండి. మట్టిలో కప్పేసి ఉంచుకొని దాచుకొని తింటాం సార్, కడిగేసుకొని వేపుకొని తినేది. అలాగే అందరూ తింటాం సార్. కానీ ఇక్కడ సార్ ఇప్పుడు మా సమస్యలను మీ దగ్గర చెప్పుకోవాలని లేవు సార్. ఉపాధి పనులు లేవు సార్. జాబ్ కార్డులే లేవు సార్ చాలా మందికి. జాబ్ కార్డు లేవు, ఉపాధి పనులు లేవు. ఉపాధి పనులు లేవు. సాలని బియ్యము. ఎవడు ఫోన్ చేస్తే కూడా రాడు. బాగలేకపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవడు వచ్చి టెస్టులు చేయరు, చెకప్లు చేయరు, చేసే పరిస్థితి కూడా లేదు. వెదురు కొమ్ములు ఇవన్నీ అంటే సీజన్ వారిగా దొరికేవన్నీ మేము తినుకుంటూ బతుకుతున్నాం సార్. అంటే బతుకుతున్నాము. అయితే ఈ కాలం ఫస్ట్ వర్షాలు పడుతున్నాయి కదా సార్. ఫస్ట్ వర్షాలకి జ్వరాలు వస్తున్నాయండి. జ్వరాలు వచ్చిన తర్వాత తగ్గట్లేదని తగ్గక అలా చనిపోయారు సార్. చనిపోయారు బాగున్నదండి. ఇప్పటి వరకు 2వ తారీఖు నుంచి ఇలా చనిపోతూనే ఉన్నారండి. ఈ విషయం బయటకు తెలియపరచామండి. తెలియపరిచిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఒకరొకరు వస్తూనే ఉన్నారండి. కానీ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఇలా కూర్చోబెట్టి కానీ అమ్మ మీరు చనిపోయిన వాళ్ళకి పక్కన పెట్టిన ఉన్న వాళ్ళకన్నా మేము ఆదుకుంటామని ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి ఇంటి ఇస్తాం, అంత ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని ఎవ్వరు చెప్పలేదు సార్. ఒకవేళ ఇప్పుడు అవి ఆదుకోవడం పక్కన పెట్టండి. కనీసం ఇక్కడ మీరు ఇన్ని ఇబ్బందులు ఉన్నారు, ఈ ఘాటీల్లో ఇన్ని బాధలు పడుతున్నారు. కనీసం రోడ్డు తక్షణమే చేయిస్తామనేసి ఒక మాట చెప్పట్లేదు సార్. అలాగే మీకు తక్షణమే మీకు ఆరోగ్య పరంగా అయితే పిహెచ్ కానీ, పిహెచ్ లేకపోతే ఉప సబ్ సెంటర్లు కానీ కట్టిస్తామని కానీ, లేకపోతే విద్య పరంగా ఏదో అన్ని విధాలుగా సార్ కట్టిస్తామని ఎవ్వరు కూడా చెప్పిన నాదు లేదు సార్. వస్తున్నారు అలాగొచ్చి సార్ వచ్చి అలాగ వస్తున్నారు. ఎవరినో అలా దారుణ కనబడితే ఏమని అడుగుతున్నారు, మీరు ఏం తిని చనిపోయారు,
మామిడి టెంకలు తిని చనిపోతున్నారు, పంచ పొట్టు తిని చనిపోతున్నారు, మురిగిన మాసం తిని చనిపోతున్నారు. లేకపోతే కాలంలో ఎక్కడో అది ఎక్కడంటే కడారు కోటలో చనిపోయింది సార్. ఏంటి ఆవు కడారు కోటలో చనిపోతే ఇక్కడ చనిపోయి ఆ నీళ్లు కాలలో వచ్చింది తాగిన తర్వాత. అంటే నువ్వు చెప్పేది చెప్పంటే కడారి కోట అంటే కింద సార్, మన ఊరు పైన సార్. కడారి కోట అంటే కింద సార్, మన ఊరు అంటే పైన ఉంది. అవునండి. ఆవు కడారి కోటలో చనిపోతే పైన మా గ్రామానికి నీళ్ళు ఎట్టొస్తాయి? అది ఎలాగొస్తాయి సార్ పైకి? ఇప్పుడు ఆ నీళ్లు మనం తాగి చనిపోయామనేసి పేపర్లలో టీవీలలో వస్తుందండి. అంటే మా అమ్మాయికి ప్రజలు మంత్రి గారు ఏదో చెప్పినట్టు ఉండండి మాట. అదే సార్, ఇప్పుడు మనకు ఆరోగ్య శాఖ మంత్రులు లేకపోతే జిల్లా కలెక్టర్లు పీఓలు అందరు వస్తున్నారండి. మా అందరినీ ఒక దగ్గర పిలిచి ఏం చెప్పట్లేదు సార్. రావడము అమ్మ ఏం జరిగింది, ఏం తిన్నారు, ఎలా చచ్చారు అని అడిగాలి కదండి. లేదు, మీరు ఎందుకు గొడ్డు మాసం తిన్నారు, పంది మాసం ఎందుకు తిన్నారు, కుళ్ళిపోయిన అన్నం ఎందుకు తిన్నారు అని మేము తినలేదండి. అంటే ఈ విధంగా అవునండి, ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ తప్పించుకొని తిరుగుతుందండి ప్రభుత్వం మీదండి వాస్తవం. కానీ మాకు చెడ్డ పేరు వస్తుంది కదండి. నిజంగా కొండరెడ్లు గొడ్డు మాసం తింటున్నారు, మేము ఎప్పుడైనా తిన్నామా సార్? ఇప్పుడు గొర్రె మాసం అంటే ఇప్పుడు ఎండాకాలం అండి. అది గంగలం పండుగ చేసుకున్న తర్వాత వారం రోజులు మాత్రమే వెళ్తాం వేటకి. అది ఎప్పుడు మే నెలకండి. అప్పుడు ఇప్పుడు మే నెలలో వేసుకున్న మాసం ఇప్పుడు ఎండబెట్టి ఉంచుకుంటారండి. అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ మా అందరినీ ఈ విధంగా చెడ్డ పేరు తెస్తూ చేస్తున్నారండి. కానీ ఇప్పుడుకొచ్చి బాధితులు ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చిన నాదుడు కనబడతలేదండి. ఇయో 1,00,000 ఇస్తామని 2 లక్షలు ఇస్తామని చెప్తూ వెళ్ళడమేనండి, కళ్ళబొల్లు మాటలు చెప్తూ. కాబట్టి అండి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్, ఈ మన బొడ్డగండి చుట్టుపక్కల ప్రజలు కూడా మీ దగ్గరకు వచ్చారు సార్. మనం ఇటు వస్తున్నామని చెప్పి మనం రాబోతున్నామని డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయిన వాళ్ళందరికీ కూడా సాయం చేస్తామని చెప్పి అమౌంట్ ఇస్తామని చెప్పినారు. రూపాయి లేదు సార్, 5 లక్షలు ఇస్తామని రూపాయలు. ఇప్పుడు అవన్నీ నేను అడుగుతాను సార్. మొన్న కలెక్టర్ గారు మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు వచ్చారండి, వచ్చి నేను అడుగుతానన్న సరికి నోర్మయ్యి లేకపోతే నీ సస్పెండ్ చేసేస్తానని గట్టి గసరన్న అసలు మాట్లాడినివ్వలేదండి. వచ్చి ఇది 5 లక్షల రూపాయలు మా చేతికి రాలేదని అడుగుతానండి ముందుగానే సార్. సస్పెండ్ చేస్తానని కలెక్టర్ గారు అండి నోరు మూయమనేసి అండి సస్పెండ్ చేస్తానని మాట్లాడొద్దని చెప్పడం అసలు ఒక నిమిషం కూడా ఉండలేదు సార్. అలాగొచ్చి 2 మాటలు అన్నారు. గొడ్డు మాసం తిన్నారు, చనిపోయారు. వాళ్ళంతా వాళ్ళే కూర్చునేది లేదు, నించునేది లేదు, ఒక మాట చెప్పేది లేదు సార్. 2 నిమిషాలు వెళ్ళిపోయారండి. ఆ బద్దం అయితే మా గ్రామస్తులందరినీ అడగండి. నన్ను అంగన్వాడీ టీచర్లు తిట్టేసి వెళ్ళిపోయారు అంతే. 2 నిమిషాలు మిమ్మల్ని తిట్టినాడు పోయినారు అంతేనండి. మంత్రితో పాటు ఆయన కలెక్టర్ గారు ఇద్దరు. అవునండి. అదండి ఇప్పుడు బాధ్యతలకి వాళ్ళు చాలా బాధల్లో ఉంటారు సార్. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు పెట్టకపోను సార్. వాళ్ళని కూర్చోబెట్టి అమ్మ మీ కుటుంబం ఇలాగ అయింది, కనీసం మీరు ఇలా ఉండండి అని వాళ్ళని ఓదార్చాలి సార్. తిట్టేసి వెళ్తాడు వాళ్ళనండి, అంతే. ఉన్న వాళ్ళని చనిపోమని తిట్టేసి వెళ్ళిపోతున్నారండి వచ్చిన అందరినీ. మీరు గొడ్డు మాంసం తిన్నారా, మీరు తినకపోయినా కానీ మీ మీద అవునండి. ఇంత దిగజారు ఉన్నామండి మేము ఎస్టీ వాళ్ళమంటే. కొండరెడ్లు అస్సలు తినాం సార్. ఆ తినే వాళ్ళకి ఇంట్లోకి కూడా వెళ్ళాను సార్. ఒకరు వెళ్తే పేడ నీళ్ళు చల్లుకుంటాం, పసుపు నీళ్ళు చల్లుకుంటాం. తినమండి, అస్సలు తినమండి. బండేసి వెళ్ళిపోయారండి. అంటే ఈ విధంగా చెప్తే మమ్మల్ని ఏం అడగరని ఒకే మాటతో తేల్చేసి వెళ్ళిపోయారు సార్. ఇదే విధంగా కాదు సార్, గతంలో బొడ్డగండ పంచాయతీలో బాబునగర్ లో కూడా ఇలాంటిదే జరిగింది సార్. జరిగితే సార్ మాసం తిని ఇలాగే జరిగింది అనేసి వాంతులు విరోచనలు పట్టుకున్నాయి, అందుకనే చనిపోయారు అనేసి మళ్ళీ అలాగే పూకరు పుట్టించారు సార్. ఇలాంటి మాటలండి గిరిజనుల పట్ల గిరిజన నేతలైనా అసలు గౌరవం అనేది పూకరు పుట్టించడం, కానీ వాళ్ళకి సరైన సదుపాయం అందించకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనేసి వాళ్ళు అసలు కళ్ళు తెరుచుకుంటలేదు సార్. ప్రతి ఒక్కరికి ఇలా నిందలు వేయడం అండి గిరిజనుల పట్ల అయితే అండి. ఎందుకు చనిపోతా ఉన్నారంటే కారణం ఏందని చెప్పగలుగుతారు తల్లి? ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆ నీళ్ళు ఒకటినా కాస్తో కూస్తో? నీ పేరేం పేరునా? ఈ ఊరేనా? ఈ పంచాయతీ. ఇక్కడికి శిశురాలు రావడానికి కారణం
వాతావరణ మార్పు అండి. దాన్ని చనిపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి పౌష్టికాహార లోపం వలన రక్తహీనతతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 3 నుంచి 5% మాత్రమే ఊరు వాళ్ళకి రక్తం ఉన్నట్టు చెప్పారు. అంత రక్త లోపం ఉన్నప్పుడు మలేరియా టైఫాయిడ్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక చనిపోవడం జరుగుతుందండి. ఇక్కడ ఆవు మాంసం తినడం కానీ పంది మాంసం తినడం కానీ కాదండి. ఇక్కడ ఆ ఉన్న నీళ్ళను కూడా మినరల్ వాటర్, ఆ ఉన్న నీళ్ళను కూడా ఏదైతే దాంట్లో నుంచి తీసుకొని తాగుతున్నారో సెలవు చేసి వాగులో నుంచి సెలవు చేసి సెలవులో నుంచి కొద్ది గొప్ప ఫిల్టర్ నీళ్ళు భూమి ద్వారా ఫిల్టర్ అయ్యి దాని ద్వారా కొద్ది గొప్ప తాగుతున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనుక పెడితే, నిజంగానే ఫిల్టర్లు పెట్టి వాటర్ ట్రీట్మెంట్ పెడితే ఈ సమస్య కూడా ఉండదు కదా. అయినా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఈ ఆలోచన రాలా. ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా చెయ్యాలి అన్న తప్పన కూడా ఎప్పుడు రాలా. కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి మీరు వచ్చే దారిలో కట్టారండి వాటర్ ప్లాంట్, దాన్ని మాత్రం ఉపయోగంలో లేదండి. అంతా మినరల్ వాటర్ తాగలుగుతుంది. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, కట్టారు, దాన్ని వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా దాని నుంచి ఒక్క చుక్క నీరు బయటకు వచ్చింది లేదన్నా. ప్రభుత్వం తాగునీరు కానీ లేకపోతే గిరిజనుల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఒక్క పని కూడా చేయటం లేదు. వాళ్ళు పని చేస్తున్నారు, డబ్బులు దండుకుంటున్నారు, బిల్లులు చేసుకుని ఊరుకుంటున్నారు అన్న. ఇది ప్రభుత్వం యొక్క తీరు అన్న. మీరన్నా ఇప్పుడు మా సమస్యలు విని బయటకు వెళ్ళి రైట్గా ఆ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తే మా ప్రజలు బ్రతుకుతారన్నా. లేకపోతే ఇలాంటి మరణాలు సాపరా ఇలాంటి ఊర్లు చాలా చూడాల్సి వస్తుంది. ఈ మరణాలు జరగకుండా మనం ఉండాలంటే మనం ఈ ప్రభుత్వం మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు రవాణా సౌకర్యం సరిగ్గా లేదు సార్. తర్వాత ఉపాధి హామీ రోడ్డు ఖచ్చితంగా తప్పనిసరిగా రోడ్డు సౌకర్యం చేసేటట్లు మీరు ఒత్తిడి చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ మంచిళ్ళు అండి. మంచిళ్ళు కొరత ఎక్కువ అండి ఇక్కడ. ఫిల్టర్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించే కార్యక్రమం చేయాలి. ఆ స్కీమ్ వాటర్ స్కీమ్ సార్ ఇక్కడ సబ్ సెంటర్ కూడా పెట్టాలి సార్. ప్లేస్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ ఇలాంటివి కూడా లేవు సార్. ఇక్కడ కరెంటు కూడా లేదు సార్ ఇక్కడ. స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ స్కూల్ కానీ కూడా లేదు సార్ ఇక్కడ. ఉపాధి హామీ పథకాలు కూడా లేవు సార్ ఇక్కడ. ఉపాధి హామీ పనులు కూడా లేవండి. వాళ్ళు కూడా సౌకర్యం కూడా లేదు సార్. ముందుగానే సార్ బిల్డింగ్ పంచాయతీ అండి. ఈ బండి 40 యాంబ్లెట్ సార్. అయితే ఇందులోనే 11 స్కూళ్ళు ప్రెజెంట్ మూసారు సార్. 2 years నుంచి మూసారు సార్. పిల్లలు మాత్రం ప్రతి స్కూల్లో ఉన్నారు సార్. 20 నుంచి 15 అలాగా ఉన్నారు సార్ పిల్లలు. కానీ విద్యాభ్యాసానికి చాలా ఇబ్బంది అవుతుంది. హ్యామ్లెట్లు కలిపి 11,000 ఓట్ల పంచాయతీ, 12,000 ఓట్ల పంచాయతీ. ఈ పంచాయతీకి సంబంధించి 11 స్కూళ్ళు మూసేసినారు. పిల్లలు ఉన్నా కూడా ఇప్పుడు మీ గ్రామంలోనే ఇదే గ్రామంలోనే 360 మంది ఇక్కడే ఉంటా ఉన్నారు. మామూలు చనిపోయిన పిల్లలే దాదాపుగా కనీసం ఇప్పుడు మొన్న జరిగిన 10 మంది పిల్లలు చనిపోయిన పిల్లలే మొన్న జరిగిన ఘటనలో చూసాము. స్కూళ్ళు పెట్టాల్సిన చోట స్కూళ్ళు మూసేస్తూ ఉన్నారు. స్కూళ్ళన్నా కనీసం ఉంటే మధ్యాహ్న భోజనం అన్నా కనీసం ఖచ్చితంగా స్కూల్లో అందుబాటులో ఉండేది. కనీసం పిల్లలకు తినేదానికి అన్నమన్నా దొరికే పరిస్థితి అన్నా ఉండేది. అది కూడా లేకుండా పోతా ఉంది. పిల్లలను స్కూళ్ళను మూసేస్తూ ఉన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కూడా దాంతో పాటునే ఎగిరిపోతూ ఉంది. సో పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేదు. తిండి పెట్టాలన్న ఆలోచన లేదు. ఉపాధి హామీ పనులు లేవు. కాబట్టి సంపాదించే మార్గాలు లేవు. ఉన్న బియ్యం తెచ్చుకోవాలి అని అంటే రోడ్డు నడుచుకుంటూ పోవాలా, తెచ్చుకోవాలా. ఆడు కూడా చాలని బియ్యమే. ఉన్న కాడికి తింటాము. అది లేకపోతే పిల్లలు పస్తుండాలి కాబట్టి పిల్లలకు రక్త శాతం తగ్గిపోతూ ఉంది. రక్త శాతం తగ్గిపోయినప్పుడు పిల్లలకి ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా ఆ జ్వరం కూడా పెద్దదైపోయి చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంతేనా? అసలు లేవు. మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. కానీ ఈ బొడ్డగండి పంచాయతీకి కాదండి, మా మండలానికి అంతా మొత్తం అన్ని సక్రంగా ఇచ్చేస్తున్నాము. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవని అనేది చెప్పడం జరుగుతుందండి. అయితే పేపర్లు తీసుకొస్తున్నారని జన్మభూమి కమిటీలో ఇలా చదువుతున్నారు. ఒక్కొక్కరు పేరండి చదివిన తర్వాత
ప్రతిదీ కూడానండి. ఇప్పుడు హౌసింగ్లు అయితేనేమి, ఈ రేషన్లు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, జన్మభూమి మీటింగ్లు సార్ ఇలా పేపర్లు తీసుకొస్తున్నారు. ఇదో పలానా మా పంచాయతీలో పలానా గ్రామాలకి ఇంతమందికి శాంక్షన్ అయినాయి అని పేర్లతో సహా వినిపిస్తున్నారు సార్. వారు వెళ్ళిపోతున్నారు. రేపు నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారండి, మరి ఒక ఇంటికి వచ్చి 2 లక్షలు శాంక్షన్ అయింది, మరి ఆ ఇల్లులన్నీ ఆ డబ్బులన్నీ నీవు దోసుకొని తింటున్నావని మా వాళ్ళు నన్ను తిడుతున్నారండి. ఇప్పుడు చేసింది లేదు, ఇప్పుడు చేయడం చేత కాకపోతే పక్కన ఉండియండి. ఆ విషయం ఎందుకు తెలియపరచాలని ప్రజలకి తెలియపరుస్తారు, ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అలాంటప్పుడు చేతగానప్పుడు మా దగ్గర నిధులు లేవు, మేము ఇవ్వలేము అని చెప్పి కామగా వాళ్ళు ఆ ఏసీ రూమ్లోనే కూర్చొని ఇక్కడక్కడ దండుకొని తింటూ అక్కడ కూర్చొని ఉన్న బాగుంటుందండి. ఇప్పుడు మా వరకు తీసుకొచ్చి మా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారండి. ఎందుకంటే ఆ రోజు సర్పంచ్ ఉండగానే, విఆర్ఓ ఉండగానే, ఎండిఓ ఉండగానే చదువు వినిపిస్తున్నారు అందరికీ. ఓ నిజమే వచ్చిందని అందరూ మా వాళ్ళు అమాయకులు కాబట్టి అండి నమ్ముతున్నారండి. నమ్మి వాళ్ళు వెళ్ళిన తర్వాత సర్పంచ్ అమ్మగారు మాకు ఇల్లు శాంక్షన్ అయిందన్నావు కదా, అది నీవే రాసేసుకొని తిన్నావు, ఆ డబ్బులు నీవే తిన్నావు, మాకు ఇల్లు రాలేదు, ఇల్లు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు ఇంతమంది పలానా గ్రామాల్లో 10 మందికి ఈ పెన్షన్లు శాంక్షన్ అయ్యి అనేసి పేర్లతో సహా చెప్తున్నారండి. మాకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు, వచ్చినప్పుడల్లే డబ్బులు ఇవ్వడానికి గతంలో పాత వాళ్ళకి ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు పేర్లు చదివారు కదా సర్పంచ్ గారు, డబ్బులు లేదండి. ఎందుకని అడిగితేనండి మా ప్రభుత్వ అధికారులు ఏమని చెప్తున్నారండి, మాకు లేదండి, ఆన్లైన్ చేసి మాత్రమే చదువుతున్నాము, మేము శాంక్షన్ అయ్యామని మేము చెప్పామని మా మీద గొడవకండి అధికారులు. ప్రజల దగ్గర చీవట్లండి, మేము అధికారుల దగ్గర చీవట్లండి. ఇదే దురభాగ్యం అండి. మాకు ప్రభుత్వం ఈ విధంగా పరిపాలన చేస్తుంది సార్. రావట్లేదు సార్, అస్సలు ఇవ్వట్లేదండి. అవునండి, ఇప్పుడు 300 పెన్షన్లు శాంక్షన్ అయ్యి సార్, అందులో 5గురికే ఇస్తున్నారండి. ఇప్పుడు మా పంచాయతీలో, మా మండలంలో, అంత పెద్ద మండలంలో 3 ఇల్లులండి, 3 మనుషులే కనబడ్డారండి ఆ ప్రభుత్వానికి. మిగతా వాళ్ళు చనిపోయారండి. వాళ్ళందరూ దున్నపోతులాగా ఉన్న వాళ్ళ, డబ్బు ఉన్న వాళ్ళండి. ఇవన్నీ అడిగితే మేము చెడ్డోళ్ళమండి. మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మమ్మల్ని ఏమో చెక్ పవర్ తీసేస్తారు. నోరు మూసుకొని కూర్చొని వాళ్ళు చెప్పిందే చేస్తామంటే మంచోళ్ళు అవుతున్నారండి. వాళ్ళు కూర్చున్న చోట కూర్చోాలి, వాళ్ళు పెట్టమన్న చోట పెట్టాలండి. అది సర్పంచుల పరిపాలన. ఇప్పుడండి ఇలా జరుగుతున్నాయి సార్. ఇవన్నీ జరగకుండా కాపాడాలంటే మీరే సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు గట్టిగా అడుగుతారన్న ఉద్దేశంతో మా సమస్యలన్నీ ఇందులో రాశాం సార్. ఇవన్నీ మీరే తీరుస్తారని మా వాళ్ళందరూ ఉదయం 8 గంటల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఇది మా ప్రజలందరి తరఫున. కరెంట్ లేదు, కృష్ణాలు ఇస్తున్నారా? ఎందుకు సార్? మాకు సార్ ఇంటికి ఇచ్చారండి, ఇంటింటి గ్యాస్ పైలు ఇచ్చారు, ఫ్రీ గ్యాసులు. అందుకని కిరసనాలు తీసేశారు. మాకు కిరసనాలు వద్దండి, గ్యాస్ పైలు ఉన్నాయండి. కాదండి, ఇప్పుడు మా పంచాయతీలో మా మండలంలో అందరికి ఇచ్చేసారండి గ్యాస్ పైలు అని అక్కడ రాసింది. మా వరకు ఒక్కటి కూడా రాలేదండి. కిరసనాలు ఇవ్వలేదు, గ్యాస్ పైలు ఇవ్వలేదు సార్. మళ్ళీ అందరికి గ్యాస్ ఇచ్చినట్టు రాసుకున్నారు, ఇచ్చినారా? మళ్ళా ఇవ్వలేదు సార్, ఒక్కటి కూడా ఇవ్వలేదు మాకు, ఎవరు ఇవ్వలేదు సార్. పెట్టుకొని కావాల్సిన వెళ్తురు కూడా తినమని పడుకుంటున్నామండి. అది మా పరిస్థితి. అక్కడ బంద్ అక్కడ బిడ్స్ కూడా తింటున్నారు. మాకు ఏ పీఓ గారిదిగా కార్డులు తీసుకొని పోయి, అయ్యా మాకు రోడ్డు ప్రోగ్రాం, మాకు వాటర్ నీళ్ళకి ఇబ్బంది, మాకు రోడ్డు లేదు, యోగితనే అని వచ్చినప్పుడు దాంతో యోగితనంతో కలర్దాయి. అప్పుడు ఆ అమ్మ చేసింది హెల్ప్, అదే ఆ హెల్ప్ మాకు ఆ వెనుక యోగితనాన వెనుక ఆ అమ్మ వెనుక వచ్చిన పీవలు ఎవరు పట్టించుకోరు, మాకెవరు పట్టించుకోరు అని పీవ గారిగా పోయి అంతే అమ్మ నెట్ వారం వస్తుని, ఈ వారం వస్తుని, ఆ వారం వస్తుని, ఇటు పీవలు రారు, ఎవరు రారు. పోయ్యా మా కానివాడ పంచాయతీ, మాకు మారుమూల ప్రాంతం, చెడిపోయిన గ్రామాలం, చెడిపోయిన పంచాయతీ. అది ఎక్కడ పడిందండి, అక్కడున్నారు, వారు ఆనందంగా వచ్చిపోతున్నారో తెలియదు.
తెలియదు సార్ కొడుక తెలియాలి నవ్వకు ఎవరు లేదు ఇప్పుడు ఆటో వచ్చినా మా ఇళ్ళ గొప్ప ఒక ట్రైన్ తేలావి ఏది తేలావి ఇప్పుడు బాగునీళ్ళు ఆ పెద్ద కాలువ కట్టారు కానివాడ పంచాయతీ నుంచి అక్కడ నుంచి చాలా దూరం కానివాడనయ్య పేరు పంచాయతీ కానివాడ సీతమ్మ కొడుకు జగన్మోహన్ అనుకుంటాను 17 మంది ఈ ఊర్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ ఊరికి ఇలా రావడం నాకు కూడా బాధగానే ఉంది. కానీ బాధ ఉన్నా కూడా మీ అందరు ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన ఈ రోడ్లకు సంబంధించి, పక్కా ఇళ్ళ గురించి, మంచినీరు గురించి, కరెంటు గురించి, పెన్షన్ గురించి, రేషన్ కార్డుల గురించి, అంబులెన్స్కు వచ్చే పరిస్థితి గురించి, హాస్పిటల్ గురించి, నిరుద్యోగ సమస్య, ఉపాధి పనులు లేకపోవడం, ఇవన్నీ కూడా నిజంగా చాలా బేసిక్ విషయాలు తల్లి. ఇవన్నీ ఏ ప్రభుత్వమైనా కూడా వాళ్ళ డ్యూటీ ఇవన్నీ ఇవ్వడం. మన కర్మ ఏమిటనంటే ఇవాళ ఇటువంటివి బేసిక్ దానిలో కూడా మనకు రావడం లేదని చెప్పి మనం ఇవాళ అడగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అడిగి గట్టిగా అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు. ఐటీడీఏకి సంబంధించి ఎవరైతే పనులు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారో దాన్ని కూడా పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం నీరు కాలుస్తూ ఉన్నారు. మామూలుగా ఐటీడీఏలో అయితే ఐటీడీఏ సూపర్విజన్ ఎవరు చేస్తారు అని అంటే ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అని రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీకి రాజ్యాంగం ప్రకారం ఎస్టీ నియోజకవర్గాలు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఒక కమిటీ ఫామ్, ఒక కౌన్సిల్ ఫామ్ చేయాలి. ఆ ఎమ్మెల్యేలు ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ కింద ఫామ్ అయ్యి, టీఏసీ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఐటీడీఏ నిధులను పర్యవేక్షించాలి. ఐటీడీఏ నిధులు సరిగ్గా ప్రజల దగ్గరికి అందుబాటు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఈ ఎస్టీ నియోజకవర్గాలలో అందరి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారని ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా కనీసం రాజ్యాంగం ప్రకారం వేయాల్సిన ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా వేయకుండా 3 ఏళ్ళు అయిపోయింది, పక్కన పెట్టేసినాడు. ఎందుకు వేయడం లేదు అని చెప్పి చివరికి కోర్టుకు కూడా పోవాల్సి వచ్చింది. కోర్టులలో కేసు ఉంది 3 సంవత్సరాల నుంచి. ఎందుకు వేయడం లేదని చెప్పి అడుగుతూనే ఉన్నాం, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఆ ఎమ్మెల్యేలన్నా ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉంటే ఐటీడీఏ నిధుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు పెట్టడం లేదు, ఈ పని కోసం ఎందుకు పెట్టడం లేదు, ఈ ఊరికి ఎందుకు నిధులు ఇవ్వడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా డమ్మీలను చేసేసినారు. ఆ ఐటీడీఏ నిధులు పూర్తిగా కలెక్టర్లు, మంత్రులు వాళ్ళ ఆధ్వర్యంలోనే పెట్టుకున్నారు. వాళ్ళు చేసేదే రాజ్యం అంట. వాళ్ళు ఏమి చేయకపోయినా అన్నీ చేసినామని చెప్పి రాస్తారు. మీరు అన్నట్టుగా అందరికీ గ్యాస్ ఇచ్చినామని చెప్పి రాసుకొని కిరోసిన్ కట్ చేసినారు. ఎవరికి గ్యాస్ ఇవ్వలేదని చెప్పి ఇక్కడికి వస్తే మీ దగ్గర నుంచి మీరంతా మీ నోట్లో నుంచి మీరే చెప్తా ఉన్నమాట, ఎవరికి గ్యాస్ ఇవ్వలేదని. అందరికీ 300 పెన్షన్లు ఇస్తామని చెప్పి చదివినారు. 5 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా మీరు నోట్లో నుంచి మీరే చెప్తా ఉన్నారు. ఇల్లు అందరికీ ఇచ్చినామని చెప్పి చదివేస్తూ ఉన్నారు. ఒక్కరికి ఇల్లు రాలేదు అని చెప్పి తెలుస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇంత దారుణంగా ప్రభుత్వాలే మోసం చేస్తూ ఉంటే నిజంగా ఏమనాలో అర్థం కాని పరిస్థితిలోనే మనం అంతా కూడా ఉంటాం. కానీ గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాము. ఇదొకటే కాకుండా ఇక్కడికి రాకముందు వాళ్ళు ఏదైతే నేను వస్తున్నాను అని తెలిసి ఏదో భయంగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వని పరిస్థితులు కూడా మీ నోట్లో నుంచి మీరు చెప్పినప్పుడు అర్థమవుతూ ఉంది. వీటి అన్నిటి విషయాల మీద ఒత్తిడి తీసుకొస్తాము. గట్టిగా పోరాటం చేస్తాం, గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇవన్నీ జరిగేట్టుగా కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాం. కానీ మన పార్టీ తరఫు నుంచి మాత్రం చనిపోయిన కుటుంబాలకు మనం కాస్త కూస్తూ ప్రభుత్వం చెప్పినంతగా కాకపోయినా కానీ ఎంతో కొంత ఖచ్చితంగా మన పార్టీ తరఫు నుంచి మనం సహాయం చేస్తాం.
ఇది మనం వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా ఇది అయిపోతుంది. ఎందుకంటే మా నోట్లో నుంచి మాకు వస్తూ ఉంటుంది. ఇంకా ఈ ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి ఇది ఖచ్చితంగా తీసుకొస్తాం. గట్టిగా అందరూ పోరాటం చేద్దాం. అందరు ధైర్యంగా ఉండండి తల్లి. ఇంక దగ్గరకు వచ్చేసాం. ఇంకో సంవత్సరం పోతే దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ సమస్యలు లేకుండా పూర్తిగా చేస్తానని నేను నమ్మకంగా మాటిచ్చి చెప్తాను. అన్ని రకాలుగా తోడుగా కూడా ఉంటామని చెప్పి కాకినాడ కూడా మన కాకినాడ హాస్పిటల్లో చూస్తాను. మన ఊరోళ్ళందరినీ రంపచోడవరం హాస్పిటల్లో కూడా మన ఊరోళ్ళందరినీ కూడా పలకరించి వచ్చినాను. దేవుని దయ వల్ల వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. అలా వచ్చే పరిస్థితి కూడా ఉంది. అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రతిపక్షంలో ఉండం, గట్టిగా పోరాటం చేస్తాం. మనం చేయగలిగిన టైం వచ్చేదాకా గట్టిగా పోరాటం చేస్తాం. చేయగలిగిన టైం దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీ అందరి ఇళ్ళల్లో, మీ అందరి గుండెల్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండేట్టుగా కూడా ఖచ్చితంగా అదే కొడుక బాకి పెన్షన్ ఇస్తున్నారు కానీ మేము ఒక 3,600 కడుతుంది. మేము ఒక కారు కట్టిన వారికి 500 ఇచ్చేవారు. 500లో 500 కలిసిన ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. అవస్థ కట్టిన వారికే పెన్షన్ అలాగిస్తున్నారు. అయితే ఏదేనో నాకు ఇంకా ఏదేదో ఉపాధి పనులు చేసి ఉపాధి పనులు నొక్కడం, అక్కడ కరెంటులో నొక్కితే వాడికి డబ్బు, వేలుముద్ర పడని వాడికి ఇంకా వాడు చూడనే కదా. చూడమ్మా, వాడు చూడనా వేలుముద్ర పడని వ్యక్తి. ఈ పేదవాళ్ళు కొందరు డబ్బు వచ్చిన వారికి సంతోషం, డబ్బు బాగా వేలుముద్ర తీసుకొని వాడికి బాధ కదమ్మా, బాధ. అలాగా ఏడుతుంది గవర్నమెంట్. కొందరు కన్న తల్లి బిడ్డలు, కొందరు సినిమా తల్లి బిడ్డలు. సినిమా తల్లి ఏం చేస్తుంది? చెప్పలో వేస్తుంది దగ్గున. కన్న తల్లి పాలిస్తుంది. అందుకే వైఎస్ఆర్ కన్న తల్లి, ఆ గవర్నమెంట్ కన్న తల్లి. అందుకే మాకి రూటు బాగలేదు. మాకు రోడ్డు ఒకసారన్నప్పుడు దెబ్బలాడి నీకు రోడ్డు ఇయ్యాను, నీకు కరెంట్ ఇయ్యాను అని అన్నది. అది నీ రోడ్డు ఇవ్వకున్నా కరెంట్ ఇవ్వకున్నా అనుకుంటుంది. అప్పుడు అలాగా ఇచ్చేది. అలాగా ఈ సాబ్రే గ్రామంలో ఇంతవరకు జయనమ్మ హెల్త్ డిపార్ట్మెంట్ ప్లస్ అంగన్వాడీ టీచర్లే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. ఇంతవరకు ఈ గ్రామంలో ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు. ప్లస్ మాకు గుర్తెండ్ నుంచి 3 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశారన్న. అక్కడి నుంచి మాకు మట్టి రోడ్డు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సమయంలో 15 మంది 16 మంది చచ్చిపోయారు. మాకు పదే ప్రసారాలు ఇష్టం వచ్చిన ప్రసారాలు చేస్తూ మాకు అధికారులు రావడం కోసం మట్టి రోడ్డు వేసరే కదన్నా. ఆ మట్టి రోడ్డు కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో, ఈ 4-5 రోజుల్లో వేస్తారు. కానీ అంతకుముందు పెద్ద పెద్ద గొయ్యలను మేము గుర్తెండ్ నుంచి నడిచి రావాలంటే నిజంగా మా తాతలు దిగి వస్తున్నారన్న. ఒక్కొక్కసారి మేము అత్తమాటకి గుర్తెడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం, ఆ పిహెచ్కి వెళ్ళడం, ఆ జ్వరాలతోనే అసలు లెగలేని పొజిషన్లో ఉండి మేము ఎలా వెళ్ళగలమన్నా. మా పరిస్థితి ఏంటన్నా అసలు. మాకు అధికారులు నిజంగా మేము గిరిజనులమా, మాకు గిరిజనుల పక్షాన గిరిజనులకి ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, రకరకాలుగా మాకు వన్ డేట్ ఒకటి కావాలన్నా. మాకు అంగన్వాడీ సెంటర్లు అవి కూడా కావాలన్నా. వాటి కూడా ఇల్లు లేవండి. చిన్న అద్దెల కడ దుప్పలు కడుగుతున్నారన్నా. అవి కావాలన్నా మాకు. అన్న జగన్ మా వాళ్ళని చాలా
అవ్వకపోతే ఎందుకన్నా మీరు తప్పకుండా అవుతారు ఈ దెబ్బకి తప్పకుండా అవుతారు అందుకన్నా మీరు దయచేసి ఇవన్నీ మీరు శాసనసభలో రాజేస్తారని మేము కోరుతున్నాం. పేపర్లో చూసిన వెంటనే సార్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చారా ఈ చాపు గంట మీద కానీ అడుగుతా ఉన్నాను. ఎవరన్నా వచ్చారంటే ఒక్కసారి చెప్పండి వచ్చారా అని. వచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు.